తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా టీవీకే అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ పగ్గాలు చేపట్టబోతూ ఉన్నారు. ఓట్ల శాతంలో ఎంజీఆర్ రికార్డును కూడా విజయ్ బద్దలు కొట్టేశారు. డిఎంకే అన్నా డిఎంకే ఓట్ల పరంగా చూస్తే టీవీకేకి చాలా దూరంగా ఆగిపోయాయి. మొత్తం తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి పదవి చేపట్టాలంటే ఏ పార్టీకైనా సరే 118 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. సొంతంగా ఒంటరిగా పోటీ చేసిన టీవీకే ఈ ఎన్నికల్లో 108 అసెంబ్లీ స్థానాల్ని సొంతం చేసుకుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ కు 10 స్థానాల దూరంలో ఆగిపోయింది. ఈ 10 స్థానాలు ఏ పార్టీల నుంచి విజయ్కి మద్దతుగా వస్తాయి అన్న దానిపైనే చర్చ నడుస్తోంది. డిఎంకే కూటమిలో కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసింది. నిజానికి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి టీవీకే ప్రయత్నాలు కూడా చేసింది. మంచి స్థానాలు ఆఫర్ కూడా చేసింది. అయితే పాత మిత్రుడైన డిఎంకేతోనే కాంగ్రెస్ పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్ళింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 5 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. టీవీకేకి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలంటే 10 స్థానాలు అవసరం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 5 స్థానాలు వచ్చాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ విజయ్ ఫోన్లో మాట్లాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడానికి దాదాపు సుముఖంగా ఉంది. అంటే మరో 5 అసెంబ్లీ స్థానాలు అవసరమైతే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన తర్వాత. ఇదే డిఎంకే కూటమి నుంచి కమ్యూనిస్టులు కూడా పోటీ చేశారు. సిపిఐ 2 స్థానాలు, సిపిఎం 2 స్థానాలు. అంటే కమ్యూనిస్టులు మొత్తంగా 4 స్థానాలని తమిళనాడు అసెంబ్లీలో సొంతం చేసుకున్నారు. వీళ్ళు కూడా కాంగ్రెస్ మార్గంలోనే వచ్చి టీవీకేకి మద్దతు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అప్పుడు 9 స్థానాలు అయితే మ్యాజిక్ ఫిగర్ కు ఇంకో స్థానం అవసరం అవుతుంది. అయితే చిన్న చిన్న పార్టీలు కూడా ఇక్కడ 2-1 స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ పార్టీలు కూడా ఇటువైపు వచ్చే అవకాశం ఉంది. పెద్ద పార్టీలు డిఎంకే అన్నా డిఎంకే లాంటి పార్టీల నుంచి కాకుండా ఇలా చిన్న చిన్న పార్టీల నుంచి మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్ భావిస్తూ ఉన్నారు. డిఎంకే కూటమి నుంచే పోటీ చేసిన విసికే 2 స్థానాల్ని సొంతం చేసుకోగా ఐయుఎంఎల్ 2 స్థానాల్ని సొంతం చేసుకుంది. ఈ పార్టీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. చాలా సులువుగానే విజయ్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు మద్దతు ఇస్తే చాలా సులువుగానే మ్యాజిక్ ఫిగర్ ను విజయ్ పార్టీ దాటే అవకాశం ఉంది. 1977లో ఎంజీఆర్ నాయకత్వంలో అన్నా డిఎంకే 30.4% ఓట్లను సాధిస్తే ఆ రికార్డును విజయ్ తిరగరాశారు. టీవీకే ఈ ఎన్నికల్లో ఏకంగా 34.92% ఓట్లను సొంతం చేసుకుంది. పాత పార్టీలు అన్నా డిఎంకే డిఎంకేలు మాత్రం చాలా దూరంగా ఆగిపోయాయి. అధికారం కోల్పోయి 2వ స్థానంలో నిలబడిన డిఎంకే ఈ ఎన్నికల్లో కేవలం 24.19% ఓట్లను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. అదే విజయ్ పార్టీ 34.92%. అంటే డిఎంకే కంటే 10% పైగా ఎక్కువ ఓట్లను టీవీకే సాధించింది. అన్నా డిఎంకే 3వ స్థానంలో నిలిచిపోయిన అన్నా డిఎంకే 21.21% ఓట్లను మాత్రమే సొంతం చేసుకుంది. బీజేపీ 2.97%, కాంగ్రెస్ 3.37% ఓట్లను సొంతం చేసుకుంది. ఎన్టీకే 4% ఓట్లను సొంతం చేసుకుంది. ముఖ్యమంత్రి స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొలత్తూరులోనే ఓడిపోయారు. ఈయన మీద టీవీకే పార్టీ తరఫున పోటీ చేసిన విఎస్ బాబు విజయం సాధించారు. ఈయన గతంలో డిఎంకేలోనే ఉండేవాళ్ళు. టికెట్ రాకపోవడంతో ఫిబ్రవరి నెలలో టీవీకేలో చేరారు. అక్కడ స్టాలిన్ మీద పోటీ చేసి 8,795 ఓట్ల మెజారిటీతో టీవీకే అభ్యర్థిగా ఉన్న విఎస్ బాబు గెలిచారు. స్టాలిన్ ఓడిపోయారు. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి తొలి రౌండ్లలో వెనుకబడినప్పటికీ కూడా ఆ తర్వాత విజయం సాధించారు. స్టాలిన్ క్యాబినెట్ లో 16 మంది మంత్రులు ఎమ్మెల్యేలుగా కూడా గెలవలేక ఓడిపోయారు. సో మొత్తం మీద మ్యాజిక్ ఫిగర్ కు 10 స్థానాల దూరంలో ఆగిపోయిన టీవీకే విజయ్ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇతర చిన్న పార్టీల నుంచి మద్దతు లభిస్తే చాలా సులువుగానే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశం అయితే కనబడుతోంది.